గురూజీ, కడప నుంచి సుభద్ర కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మేడం. నమస్కారం అండి సుభద్ర గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? దామోదర్ రెడ్డిని గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. సరేనండి, నక్షత్రం చెప్పండి. నక్షత్రం అంటే తెలీదు. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? ఆయనకి ఇప్పుడు 23 మేడం. 20 నవంబర్ నెల 20వ తేదీ. ఓకే. 1993 మేడం. 20వ తేదీ నవంబర్ నెల 1993. పుట్టిన సమయం? పుట్టింది తెల్లవారుజామున మేడం. తెల్లవారుజామున ఎన్ని గంటలకు? తెల్లవారుజామున అదే 5 నుంచి 6 లోపు. తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల లోపు. 6 గంటల లోపు మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే స్వామి. ఎన్ని రోజులకో నాకు కాలు కలసాలని నేను చాలా బాధపడ్డాను గురువు గారండి. స్వామి చెప్పు తల్లి. గురువు గారు చెప్పమ్మా. ఈ దామోదర్ రెడ్డికి ఏదో ఇది చెప్తాను. బండి తోలితే ఏదో బండి యోగం ఉంది అంటారు స్వామి. ఇది నిజమా కాదా తెలుసుకుందామని. అయ్యో తల్లి, శ్రవణ నక్షత్రం మకర రాశిలో శనివారం కదా మీ అబ్బాయి జన్మించింది? అవును గురువు గారు. శనివారం ఉదయమే జన్మించారు. శ్రవణ నక్షత్రం మకర రాశిలో జన్మించాడు. లగ్నంలో గురువు ఉన్నాడు. ఆయుష్య స్థానంలో ఉచ్చ స్థానంలో కేతు ఉన్నాడు. చాలా బాగుంది. యాక్సిడెంట్ అవుతుంది అని ఎవరన్నా చెప్పాడా? అవును స్వామి, దాంతోనే సగం నేను సంవత్సరం నుంచి ట్రై చేస్తాను కోసం. అలాంటిది ఏం లేదు తల్లి. లేదా స్వామి? అపమృత్యు, అపకంటకాలు, గండాంతరాలు అలాంటి ఇదేం లేదు. నువ్వు నిర్భయంగా ఉండు. మీ అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు? ఇప్పుడు డిగ్రీ అయిపోయింది గురువు గారండి. మళ్ళా ఇప్పుడు అది గ్రూప్ కు ప్రిపేర్ అవుతున్నాడు. సరే తల్లి, గ్రూప్ ప్రిపేర్ అప్పని చెప్పండి, ఏదో చేసుకొని. కానీ గండాంతరాలు అలాంటిదేం లేదు, అల్పాయుష్ అలాంటిదేం లేదు. కానీ మీ కొడుకుకు మాత్రం చాలా విపరీతమైన కోపం అమ్మా. అవును స్వామి, ఒక్కరికా స్వామి, అది ముగ్గురికి నా కర్మ. ఇప్పుడు రైల్వేది ఎగ్జామ్ రాసింది స్వామి, అదేమన్నా కొంచెం ఫలితం ఉంటుందా లేదా అని అడుగుదామని. ఇప్పుడు నీ కొడుకు కష్టపడి బాగా రాసి ఇష్టపడి చదివింటే ఖచ్చితంగా వస్తుంది. అసలు సరిగా చక్కగా చదువుకుండా ఇంట్రెస్ట్ లేకుండా మీపై కోపంతో వెళ్ళి ఎగ్జామ్ రాస్తే అవుతుందా? కాదు స్వామి. అది పరిస్థితి. ఇష్టపడి ఇంట్లో గౌరవం తెచ్చుకొని తల్లిదండ్రులు గౌరవం ఇచ్చి చక్కగా నేను చదవాలి, పైకి రావాలి అని వెళ్ళి ఎగ్జామ్ రాస్తే చక్కగా పాస్ అవుతాడు. ఇతనికి అలా లేదు. హ్యాపీగా తిరగలాడుకొని ఉండాలి, అక్కడెక్కడ వెళ్తూ ఉండాలి, ఖర్చుకి డబ్బులు కావాలి. మీరేమి అడగకూడదు. వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, వెళ్ళామా, ఇలా ఉండాలంటే అవుతుందా ఇప్పట్లో? గురూజీ, పిల్లల విద్యాభ్యాసం గురించి తెలియజేస్తున్నారు. విద్యాభ్యాసం గురించి తెలియచేయాలనుకున్నాము, కానీ ఈరోజు ఇలా స్టార్టింగ్లో గురుతో ప్రారంభమై వేడివేడిగా త్వరగా కార్యక్రమం అయిపోతూ ఉంది. తెలుసుకుందాం, ప్రాబ్లం లేదు. కానీ ఈరోజు ఫస్ట్లో మనం ఏం చేసాము? గురుమూలం, ఋషిమూలం, స్త్రీమూలం, నది మూలం కనబట్లేము. నది, అవును కదా. అంటే లోపల నుంచి ఆ గంగా, యమున, సరస్వతి అనేది జమున అంటాం, మనం యమున అంటాం. ఎందుకంటే వాళ్ళకి అక్షరం లేదు కాబట్టి. అక్కడి నుంచి తెలుగు భాష స్టార్ట్ అయింది మనది. అంటే ఎక్స్ప్లెనేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈరోజు కార్యక్రమం. అయితే అలా జడలో మధ్యలో కనబడదు, అందుకే అలా ఉంటుంది. అది చాలా ఫీల్. అలా దాని మూలం కన్వర్టడానికి అవుదంట. ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది అని లోపలికి వెళ్ళడానికి పోతే మన జీవితం అయిపోతుంది. అదే స్త్రీ మూలం, మనకు తెలియకుండా ఏదో చేస్తుంది అని స్త్రీని ఎంబడిస్తూ పోతే ఆ మూలాన్ని తాకలేరంట. ఋషి మూలం, గురు మూలాన్ని కనబెట్టడానికి పోతే వాడు పాతాళానికి వెళ్ళిపోతారంట. దైవ మూలం అంటే గురువుని కానీ, ఋషిని కానీ, స్త్రీని కానీ, నది మూలం. ఈ 4 మూలం ఎక్కడుంది అని వెతుకుతూ వెళ్తే అతని జీవితం అంతరించిపోతుంది. అంటే అతనికి వినాశం త్వరలో వచ్చింది అని అర్థం. అందుకే ఇలాంటి కొద్దిగా పరీక్షలు చేయకండి. స్త్రీల్ని, గురువుల్ని, దేవతలను, నదుల్ని పరీక్షలు చేసేకి వెళ్ళారో మీ జీవితం అదో గతి. అది పరిస్థితి. ఇక ఈరోజు మనము విద్యాభ్యాసం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం నిన్నటి కార్యక్రమంలో. ఎప్పుడు కూడా మీ వాళ్ళ జన్మజాతకం చూసి మనం చేయాలి. చాలామంది ఏం చెప్తున్నారంటే ఈరోజు నా అనాలిసిస్ ప్రకారం చాలామంది వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ సరిగిస్తలేదు. అక్క ఎవరో పక్కింట
పక్కింటి ఎవరో మనం ఇప్పుడు పక్కింట్లో ఫ్రెండ్ కూతురు లేదా కొడుకు డాక్టర్ చదువుతున్నా అంటే మా కొడుకు డాక్టర్ అయిపోవాలి. అసలు ఎస్ఎల్సి పాస్ అవుతాడో లేదో తండ్రి అడుగుతాడు, గురుగారు మా అబ్బాయిని ఐఏఎస్ ఆఫీసర్ చేయాలనుకుంటున్నానని. ఇది మూర్ఖత్వం అని చెప్పాలా లేదా వాళ్ళని ఏం చేయాలో తెలీదు. ఎప్పుడు కూడా నా కొడుకు స్తోమత ఏంటి, అతను ఎంత మాత్రం చదవగలడు, అంత చదివించగలమా మనము? లేదా మన ఫైనాన్షియల్, నేను నిన్నే చెప్పాను 100 కోట్లు ఉండొచ్చు, 100 కోట్లు ఉండొచ్చు, 100 కోట్ల నుంచి లేదా 10 కోట్లు పెట్టి ఒక సీటు కొనొచ్చు, బుక్కులు కొనొచ్చు, కాలేజీ కొనబెట్టచ్చు. జ్ఞానాన్ని ఎవరు కొనలేరు. మనం కష్టపడితే ఇష్టపడితేనే వస్తుంది అది. అది జ్ఞానం తండ్రి కోట్లకు వెతికేస్తాడని చెప్పేసి తండ్రి నుంచి కొడుకు జ్ఞానం రాదు. అర్థమైంది కదా? దివ్య జ్ఞానం అయితే వస్తుంది, వంశపారంపర్య దివ్య జ్ఞానం, తెలియని జ్ఞానం వస్తుంది, ఎడ్యుకేషన్ చదివితేనే వస్తుంది. అర్థమైంది కదా? అలా ఇష్టపడి చదివే వాళ్ళే అవ్వగలరు. ఎందుకంటే జీవితంలో అలాంటివి ఎన్నో విచారాలు ఉన్నాయి. అందువలన దయచేసి ఫస్ట్ మీ అబ్బాయిలు మంచిగా చదవాలి, మంచిగా ఎడ్యుకేషన్లో పైకి రావాలంటే ఫస్ట్ వాళ్ళకి ఏది అచ్చొస్తుంది, ఏ దాంట్లో చదివించాలి అనేది ఒక డిసిప్లిన్ ఇవ్వండి. లేదా వాళ్ళు చదువుతూ ఉంటారు కదా, వాళ్ళ క్లాస్ టీచర్కి తెలుస్తుంది నీ కొడుకు ఇలాంటి ఇంటెలిజెంటు, దీంట్లో అతనికి మంచి నాలెడ్జ్ ఉంది, బయాలజీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా, బయాలజీ తీసుకోవాలి, జువాలజీ తీసుకో, దాని రిలేటెడ్. కెమిస్ట్రీలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా, కెమికల్స్కి వెళ్ళు, ఏదైనా ల్యాబ్ టెక్నీషియన్స్ కోర్సు దాని రిలేటెడ్ కనబట్టడం. సైన్స్ కెమికల్ ఎంత లేదు, కెమికల్ ఇంజనీర్ అవ్వచ్చు, కెమికల్లో ఎంఎస్ చేయొచ్చు, కొత్త ఏదైనా కనబట్టచ్చు, అలాంటివి ఉంటాయి. లేదో కెమిస్ట్రీ లేదో మ్యాథ్స్ చాలా ఇష్టం ఉందా, మ్యాథ్స్ చదివించు, సిఏ చేయించు. ఎకనామికల్ బాగా చదివించు, ఎకనామికల్లో ఎంఎస్ దాకా ఉన్నాయి. ఎకనామికల్ ప్రపంచంలో ఈ రోజుల్లో ప్రపంచము ఎంత స్థాయికి పెరుగుతుంది, ఏ రోజు షేర్స్ అప్ అవుతుంది, డౌన్ అవుతుంది, ఏ ₹1 ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంత రిటర్న్ ఎన్ని సంవత్సరాలకు వస్తుందని ఎకనామికలీ తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుసు, వేరే ఇంకెవరికి తెలియదు. అదనమాట, అది చదివించండి. లేదా మ్యాథమెటిక్స్ చాలా బాగుందా, సిఏ చేయించండి. లేదంటే బాగా మాట్లాడుతున్నారు, వాక్చాతుర్యము, ఒక మంచి టీచర్ చేయండి. లేదు అన్న అతనిలో ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటాడా, మంచి ఎల్ఎల్బి లాయర్ చేయించండి. బేస్డ్ అంటే వాళ్ళు పెరుగుతున్న వాతావరణం అనేది కాదు, వాళ్ళ యాటిట్యూడ్ బట్టి వాళ్ళకి ఇదే మనకు తెలిసిపోతుంది. జాతకం లేకపోయినా దాంట్లో వెళ్తే జీవితంలో సక్సెస్ అవుతారు. ఎవరో పక్కింటో డాక్టర్ అయ్యారు, నా కొడుకుని డాక్టర్ చేయాలి, ఎవరో మా ఊరు అన్నయ్య కూతురో వాళ్ళ కూతురు ఎవరో జడ్జ్ అయిపోయారు, మా అమ్మాయిని జడ్జ్ చేయాలి. లేదో మా బంధువులు ఎవరో ఒకడు సీఏ అయ్యాడు, మా అమ్మాయిని సీఏ చేయాలి. మా తాత మా పెద్దనాన్న కొడుకు అమెరికాలో ఎంఎస్ చేశాడు, మా కొడుకుని ఎంఎస్ అసలు ఇతను బీటెక్ పాస్ అయితే కదా ఎంఎస్ చేయడానికి. అది ఎవరో అయ్యారు, ఎవరో ఏదో చేస్తున్నారని మీ పిల్లలకి హింస పెట్టకండి. వాళ్ళు ఏది ఇష్టపడతారో మంచి దారిలో ఏది చదవాలనుకుంటారో దాన్ని చదువు. లేకపోతే వాళ్ళ స్కూల్ టీచర్స్ మీరు ఏదైతే వేరే వద్దు, వేరే జ్యోతిషులు తప్పు చెప్పచ్చు, ఒక్కొక్కరు చెప్తున్నారని నాకే చెప్తారు. గురుగారు మీరైతే ఇది చెప్పారు గురుగారు, ఓకే మిమ్మల్ని మేము బిలీవ్ చేస్తాం, అందుకే దూరం వచ్చాం. కానీ మా దేవాలయంలో వెళ్ళాం గురుగారు, ఒక టెంపుల్లో ఆంజనేయ స్వామి దేవస్థానంలో వాళ్ళు ఒక చెప్పారు, ఎదురుగా ఎల్లమ్మ గుడిలో ఒక చెప్పారు, ఆ సాయిబాబాల దేవస్థానంలో అదొక చెప్పారు గురుగారు, నరసింహస్వామిలో ఇదొక చెప్పారు, మన అనుకొండం వెళ్ళాము అక్కడ ఒక చెప్పారు గురుగారు. ఏది చదివింటే అర్థం కాలేకుండా మీ దగ్గరకు వచ్చామన్నారు. మీరు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? అతనిలో ఏం టాలెంట్ ఉంది అని తల్లిదండ్రులకు మీకు తెలవాలి. 2 ఆ స్కూల్ టీచర్ ఎప్పుడు స్కూల్లో చూస్తూ ఉంటారు కదా, చదివిస్తే అతనికి తెలుస్తుంది అతనిలో ఏదో ఎక్స్పర్ట్ అని. అప్పుడు సోషియాలజీ తీసుకొని, లేదా అతను సమాజ సేవ అనుకుంటున్నాడా, ఎంఎస్డబ్ల్యూ చేయని, చదివించని ఎంఎస్డబ్ల్యూ చేయని. లేదు అతను మిలిటరీ ఆర్మీ అది ఇష్టం అంటే దాంట్లో ట్రైనింగ్ పంపించండి, దానికి ఏదో ఒక ఎడ్యుకేషన్ తీసి. ఇలా ఎప్పుడు కూడా ఏదైనా చేయాలంటే నలుగురు విచారించి కరెక్ట్గా ఒక డిసిషన్ తీసుకొని పిల్లల గురించి ఆలోచిస్తే నిజంగా మీ ఇంట్లో ప్రతి ఒక్క పిల్లవాడు కూడా మన భారతదేశానికి ఒక మంచి రత్నం అవుతుంది. మిగతా విచారాలు రేపు వచ్చి నేను మాట్లాడతాను, సేమ్ సబ్జెక్ట్ కంటిన్యూ అవుతుంది. మీ పిల్లలు ఎడ్యుకేటెడ్ గురించి నేను చాలా పరిహారాలు రేపు వచ్చి చెప్తాను. ఇక ఈరోజు యోగక్షేమం, ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈరోజు నవమి చాలా మంచి రోజు. భరణి నక్షత్రం, అధిదేవత ఎవరు? యమాగ్రజుడు ఎవరు? యమాగ్రజ యముడికి సోదరుడు అంటే కాలభైరవుడు.